ఆవిడ గురించి మాటలు మాట్లాడే కంటే చేతల్లో ఇలా చూపించుకునే అదృష్టం నాకు లభించినందుకు దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చే హృదయపూర్వక నమస్కరిస్తాను. బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. నేను పునాదిరాళ్ళు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం. ఎందుకంటే అప్పటికి నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు, చెయ్యకూడదు, అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో వస్తాను అన్నాను. అది 1978 ఫిబ్రవరి మంత్, మార్చి రాబోతుందో. అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు. 4 కుర్రవాళ్ళు, నరసింహరాజు హీరోగా ఉంటాడు, నువ్వు అందులో 5 ఒకడివి. అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వెవరితో యాక్ట్ చేస్తావో తెలుసా అన్నారు. తెలీదు. మహానటి సావిత్రి గారు ఉన్నారు, ఆవిడ కాంబినేషన్లో నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు, కానీ ఇది నిజం అన్నట్లుగా అవాక్య వింటే ఎస్. ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో. ఆ పంచవటి హోటల్లో రూమ్లో సేద తీరుతున్నారు, రండి పరిచయం చేస్తామని నన్ను తీసుకువెళ్ళారు. ఆవిడని చూడగానే అసలు అవాక్కైపోయాను, నోట మాట రావట్లేదు. ఈవిడైనా ఎన్నాళ్ళు తెరవేదా, నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం. ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని, ఏమీ మాట్లాడలేదు. నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నాను. ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన 1వ రోజు 2వ రోజు అది రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇక మీద చెప్పాలని. చిరంజీవి అన్నాను. శుభం అని అన్నారు. రేపో ఎప్పుడు మనంతా కలిసి నటిస్తామని చెప్పారు. అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగుల్లో వర్షం వచ్చింది. ఫిబ్రవరి మార్చిల్లో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు, అవి మ్యాంగో షవర్స్ అంటారు, మొన్న కూడా వచ్చింది అట్లా. అలాంటి అకాల వర్షం వచ్చింది. ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది, కానీ జల్లు పడుతూ ఉందన్నమాట. అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి, కవిత, సావిత్రమ్మ గారు, గోకెన్ రామారావు, కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు, నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం వస్తూనే ఉంది, ఎవరికి తోయట్లేదు. మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అనే అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు, సరదాగా చిరంజీవి డ్యాన్స్ ఏమయ్యా అన్నాడు. నేను అడగటం ఆలస్యం, అలాగే ముందు రెడీ అయిపోతాను. నా దగ్గర టేప్ రికార్డ్ ఉంటుంది. అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్, అది వేసుకుని డ్యాన్స్ చేస్తాను. నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు, ఇంకా పెద్ద ఉత్సాహం నాకు. అలా చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబ్బుకుని కింద స్లిప్ పడిపోయాను. పడినవాడిని ఆగకుండా అక్కడ నాగుపాము డ్యాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు. ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చావయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట అంతా ఇంత కాదు, అంతటి మహానటి నోటు వెమ్మట చాలా మంచి యాక్టర్ అవుతావు, ఎందుకంటే నీలో స్పోర్టినెస్ చూశాను, ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డ్యాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను, ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహాతల్లి చేత అనిపించుకోవడం అనేది నాకు అంతా ఇంత కాదు, 1000 ఏనుగుల బలంగా అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఆవిడతోటి మరొక సినిమా చేసే అవకాశం కలిగింది. అది చాలా రోజుల తర్వాత, అంటే 80లో అనుకుంటా, అది 1980లో. అది ప్రేమ తరంగాలు అని చెప్పేసి, అందులో నేను, కృష్ణరాజు గారు, సుజాత గారు, జయసుధ గారు మేమంతా ఉన్నాము. ఆవిడ నా తల్లి పాత్ర. ఆ తల్లితోటి మళ్ళీ ఆవిడ బిడ్డగా యాక్ట్ చేసి నటించే అవకాశం నాకు కలిగింది. ఇట్లాగా ఆ తర్వాత మళ్ళీ నేను ఆవిడ చూసే అవకాశం కానీ ఆవిడతోటి నటించే అవకాశం కలగలేదు. ఆ తర్వాత మరి